మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాస్తవానికి బీడీ కళాశాలలో ఇక్కడ ఉన్నటువంటి భూములు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా యూనివర్సిటీకి సరిపోయేటివే. అదనంగా కేవలం ప్రభుత్వం ఒక 50 కోట్ల రూపాయల కొంత నాకున్న సమాచారం ప్రకారం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని చెప్పి నేను విన్నా. దాని ప్రకారం ఒక 50 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి ఈ కాలేజీకి మంజూరు చేస్తే కేవలం కోర్సును ఇంప్లిమెంట్ చేసుకుంటూ కోర్సుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే యూనివర్సిటీకి సంబంధించిన అన్ని హంగులు ఇక్కడ ఉన్నటువంటి భూములు కావచ్చు, బిల్డింగులు కావచ్చు, అదనంగా కోర్సులు ఇక్కడ పెట్టుకుంటే యూనివర్సిటీ తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాస్తవానికి అనిబెసెంటమ్మ చాలా మంచి ఉద్దేశంతో ఈ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు ఈ కాలేజీ పరిస్థితి మాత్రం నిజంగా ఇందాక నాయకులందరూ చెప్పినట్టు మూతపడే పరిస్థితికి దగ్గరగా ఉంది. మూతపడిపోతే ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి భూములంతా కూడా ఎవరి పాలు అయిపోతాయి. కాబట్టి మనమందరం కూడా మన బాధ్యతగా బీటీ కళాశాలను కాపాడుకుందాం. అదేవిధంగా బెసంట్ థియోసఫికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేంత వరకు ఖచ్చితంగా మనమంతా కూడా ఒక కోర్ కమిటీ లాగా ఏర్పాటయ్యి ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసి యాక్షన్ ప్లాన్ ద్వారా మనమంతా కూడా ముందుకెళ్దామని చెప్పి ఈరోజు ఈ సమావేశానికి ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరూ ప్రతి ఒక్క నాయకులు, సిపిఐ నాయకులు కావచ్చు, సిపిఎం, ప్రజా సంఘాలు, బాస్, అదేవిధంగా బహుజన సేన నాయకులు, పెద్దలు, గౌరవనీయులు మునరత్నం సార్ గారు, జనసేన నాయకులు మన రామదాస్ అన్న గారు, పులిసిన గారు, మిత్రుడు మన చాలా చక్కగా మాట్లాడారు ఇద్దరు మన యువ నాయకులు ముగ్గురు కూడా, ఎవరైతే స్టూడెంట్ యూనియన్ నాయకులు ఉన్నారో నరసింహ కానీ, శ్రీనాథ్ కానీ, అదేవిధంగా మాధవ్ కానీ విచేసిన మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన బిఎస్పి మదనపల్లి సంబంధించిన నాయకులందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. కాలేజీ బయట వాహనం పార్క్ చేసి కాలేజీ గ్రౌండ్లో కాలు అడుగు పెడితే ఒక విధమైన ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడ గాలి పీల్చినాం, ఇక్కడ ఆకతాయి ఆటలాడినాం, అల్లరి చేసినాం, చదువుకున్నాం. ఒక మా తల్లి మీద ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లి మీద ఎంత గౌరవ పూజ్యభావం ఉంటుందో ఈ కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా పూజ్యభావం అనేది వస్తుంది. మొన్నటి వరకు కూడా నేను పూర్వ విద్యార్థుల సంఘానికి అధ్యక్షునిగా కూడా పనిచేశాను. ఈ కాలేజీ మీద ఎందుకంటే నేను గౌతమ్ కుమార్ గారిని వయసులో చాలా చిన్నవాడైనా కూడా బాగా సామాజిక స్పృహ ఎక్కువ. ఎందుకంటే మదనపల్లిని జిల్లా చేయాలని చెప్పనేసి దాని ఒక సబ్జెక్టుగా తీసుకొని మన బహుజన సేన చందు గారు కావచ్చు, సిపిఐ, సిపిఎం మేమంతా కూడా కలిసి చాలా రోజులు ఉద్యమం చేయడం జరిగింది. అట్లాగే బీటీ కాలేజీని కూడా యూనివర్సిటీ చేయాలని సిపిఐ పార్టీ వాళ్ళు అయితే దాదాపు ఒక 6 నెలల్లో సంవత్సరం బయట 1 ఇయర్ మన టెంట్ వేసి ఎంతో భయప్రయాసాలకు వచ్చి వాళ్ళు చేసిన ఉద్యమాన్ని కూడా మన ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇంతకుముందు పెద్దలు మునరత్నం గారు చెప్పినట్టు ఈ కాలేజీకి ఒక చరిత్ర ఉంది. ఈ దేశంలో పుట్టకపోయినా ఐరిష్ దేశస్థులైన బెసెంటమ్మ గారు మన దేశంలో స్వాతంత్ర సమరంలో భాగంగా హోమ్ రూల్ ఉద్యమాన్ని మదనపల్లిలోనే స్టార్ట్ చేయడము, ఆ ఉద్యమానికి రూపకర్త కూడా అని బెసెంటమ్మ గారే. ఇంతటి పవిత్రమైన ప్లేస్లోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇక్కడ బస చేసి ఈ జనగణమన జాతీయ గీతానికి ట్యూన్లు కట్టడం జరిగింది. అప్పుడు పరిస్థితుల్లో బీటీ కాలేజీ అంటే ధనవంతులు, రాజకీయ పలుకుబడి కలిగిన వారు అందరూ కూడా చదువుకున్నారు ఈ కాలేజీలో. కానీ ఇప్పుడు ఈ కాలేజీలో ధనవంతులు కానీ కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రెంత్ కొంచెం బాగుండే వాళ్ళందరూ కూడా వాళ్ళు బయట ఊళ్ళకి పంపించే వాళ్ళ బిడ్డలు చదివిస్తున్నారు. కాబట్టి అని బెసెంటమ్మ గారు కాలేజీ పెట్టినప్పటికన్నా ఇప్పుడు ఈ కాలేజీని యూనివర్సిటీ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఎంతోమంది పేద విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది. ఎన్టీ రామారావు గారు ఎలక్షన్లప్పుడు 1983 ఎలక్షన్లప్పుడు మదనపల్లికి క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మేము అప్పుడు విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు రామారావు గారి దృష్టికి తీసుకున్నాం. ఏమని, ఇక్కడ డిగ్రీ వరకే ఉంది, పీజీ కోర్సులు కానీ ప్రారంభిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేటప్పటికీ
ఆయన స్టేజ్ చైతన్య రథం మీదనే మాట ఇచ్చారు, మన ప్రభుత్వం వస్తే దీనికి పీజీ కోర్సులు తెప్పిస్తామని. అప్పటి శాసనసభ్యులు రాటకొండ నారాయణ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన దృష్టికి తీసుకుపోయి ఎలక్షన్లప్పుడు మనం మాట ఇచ్చాం కాబట్టి అన్నప్పటికీ ముద్దుకృష్ణ నాయుడు గారు చొరవ తీసుకొని ఎన్టీ రామారావు గారు దగ్గరికి పోతే అప్పుడు మొట్టమొదటగా 1985-86లో దీనికి పీజీ కోర్సుల్ని మన బీటీ కాలేజీలో ప్రారంభించడం జరిగింది. దానివల్ల ఎంతోమంది ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కంప్లీట్ చేయడం మనం చూసాం. అట్లాగే ఇందాక మునిరత్నం గారు చెప్పినట్లు, పెద్దలు మునిరత్నం గారు చెప్పినట్లు దీన్ని యూనివర్సిటీ చేస్తే ఇప్పుడు ఏదైనా యూనివర్సిటీ ఉన్నత విద్యలు చదవాలంటే పేద విద్యార్థులు కానీ మధ్యతరగతి కుటుంబాల వారికి కానీ అటు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి కానీ లేదా 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతపురం కానీ పోవాల్సిన పరిస్థితి. అదే మన బీటీ కాలేజీలు కానీ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తే ఎంతోమంది విద్యార్థులకి, రైతు కుటుంబాలకి, పేద విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏ సమయంలో అయినా సరే, ఎప్పుడైనా సరే ఈ కాలేజీ అభివృద్ధి కోసము, మన మన్నపల్లి అభివృద్ధి కోసము మీరు కాకితో కబురంపించినా కూడా వినయపూర్వకంగా, వినమ్రతతో వచ్చి నేను పాల్గొంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏకగ్రీవంగా మనందరి లక్ష్యం ఒకటే, అందుకే మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఎందుకంటే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, ఒకే రకమైన పక్షులను ఒక చోటు చేరుతాయని. మనందరి అభిప్రాయాలు, అందరి భావాలు ఒకటే, కానీ లక్ష్యం వైపు పరిగెత్తడంలో కొంచెం స్పీడ్గా పరిగెత్తారు, కొంచెం స్లోగా పరిగెత్తారు, కొంచెం మీడియాగా పరిగెత్తారు. గమ్యం చేరుకోవడానికి స్పీడ్గా పరిగెత్తే వాళ్ళు వెనకాల వాళ్ళు కూడా తీసుకుంటూ అందరినీ కలుపుకొని ఏకైక లక్ష్యం బెసెంట్ దివ్యజ్ఞాన విశ్వవిద్యాలయం అనే బోర్డు ఇక్కడ చూడడం. అతి త్వరలో మిత్రులంతా ఆశించినట్టుగా అతి త్వరలో అక్కడ క్లాసులు నడపడానికి కూడా ప్రయత్నాలు చేయడం. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో కావచ్చు, లోక స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కావచ్చు, మనమందరం కూడా తరతం భేదాలు, మనకెవరికి విరోధాలు లేవు, ఎవరితో కూడా మనకెవరు శత్రువులు కూడా కాదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా సవినయంగా మనం కోరుకునేది ఏంటంటే, మహాతల్లి యానా బెసెంట్ యొక్క లక్ష్యం ఒకటే, ఈ సంస్థ కొన్ని వేల సంవత్సరాలు జీవించే, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ది ఇన్స్టిట్యూషన్ స్టే ఆన్ ఫర్ ఎవర్. కాబట్టి అలాగే మనం ఈరోజు ఎందరో మహానుభావులు ఇక్కడ చదువుకున్నారు, ఎందరో మహానుభావులు ఈ సంస్థను ఏర్పాటు చేయడానికి తమ చేతులను అడ్డపెట్టారు. కాబట్టి మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం, చదువుకోగలిగాం, ఉద్యోగాలు చేయగలిగాం. ఇదే ప్రక్రియ రాబోయే తరాలకు కూడా అందించాల్సినటువంటి నైతిక బాధ్యత మనందరి మీద ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే అందరూ, నేను చాలాసార్లు అనుకున్నా ఒక ప్రెస్ మీట్ పెడితే బాగుండు, చాలా రోజులైంది, ఎందుకంటే వీళ్ళంతా కూడా పోరాటం చేసి దీన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాం. తర్వాత ఇది ఎట్లాగే ఉండిపోయింది, ఒక విశ్వవిద్యాలయం అయితే కనుక బాగుంటుంది, లేదా గవర్నమెంట్ కాలేజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని కోర్సులతో, అన్ని పీజీ కోర్సులతో, ఇంటర్మీడియట్తో సహా మనకు బీఎడ్ ఉంది, వీటన్నిటి కూడా స్కూల్ ఉంది, అన్నింటి కూడా కలుపుకుంటూ ఒక ఏకైక సంస్థగా చిరంతరం కొనసాగే విధంగా చేస్తే బాగుంటుందని అనుకున్నాను నేను. కానీ దీనికి సరైనటువంటి సమయం కావాలి, అందరి సహకారం కావాలి. కాబట్టి మనం ఇప్పుడు ఈ బృహత్ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌతమ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా మేధావులను, మన ఒకే అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులను, ఇంతవరకు వాళ్ళ మనసులో ఉన్న బాధలను ఎంత బాగా నరసింహ ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు. శ్రీనివాస్ గారు కానీ, మురళి కానీ, అలాగే మాధవ్ కానీ, ఇంకా మేధావులు అంతా మాట్లాడారు, ప్రశాంత్ కానీ, కిరణ్ అయితే ఇంకా చెప్పక్కర్లే. అందరూ కూడా చందు పోరాట వీరుడు కాబట్టి జిల్లా సాధన కావచ్చు, మెడికల్ కాలేజ్ సాధన కావచ్చు, అలాగే బెసెంట్ దివ్యజ్ఞాన విశ్వవిద్యాలయ సాధన కావచ్చు, దీనికోసం మనం అంతా కలిసి మళ్ళీ ఒకసారి, ఎందుకంటే శ్రీనివాస్ ఏదో పని మీద వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, అంటే కార్యక్రమం మీద, లక్ష్యం మీద అంత పట్టుదల, అంత ఇంట్రెస్ట్ అనమాట మనకి. బీటీ కళాశాలను యూనివర్సిటీగా చేసి సాధించాలనే ఉద్దేశంతో విచ్చేసిన ఉద్యమకారులందరికీ, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఉద్యమకారులు, విద్యార్థులు, విద్యార్థినులు అందరికీ పేరు పేరున బహుజన సేన తరపున ప్రత్యేక ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మునిరత్నం సార్ ఉండడం చాలా మంచి పరిణామంగానే భావిస్తున్నాం. అన్ని విషయాలు కూలంకషంగా బీటీ కాలేజ్ యొక్క ఘన చరిత్ర, గొప్ప చరిత్ర అందరూ కూడా చెప్పి, అలాంటి చరిత్ర ఉంది కాబట్టి ఈ కళాశాలని యూనివర్సిటీగా చేద్దామనే ఆలోచన రావడం కూడా మంచి పరిణామం. ఏది ఏమైనప్పటికీ జీవో నంబర్ 144తో అప్పటి ప్రభుత్వం బీటీ కళాశాలని ప్రభుత్వ పరం చేస్తూ ఒక జీవో జారీ చేసింది. ఆ జీవోలో కూడా 11 ఎకరాల 86 సెంట్లని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసుకొని స్వాధీనపరుచుకోవాలని ఉంది. కానీ ఆ ప్రక్రియ ఇంతవరకు ఎందుకు కొనసాగలేదో అది ఒక అనుమానాలకి
దావ తీసే రకంగా ఉంది. ప్రభుత్వం కానీ ఆ భూమిని తీసుకొని ఉన్నట్లయితే ఈరోజు సోదరుడు చెప్పినట్లు హాస్టల్ కూడా ఇక్కడ సౌకర్యం కల్పించి ఉండేది. సోదరుడు చెప్పినట్లు ఇక్కడ అధ్యాపక బృందం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని సబ్జెక్టులకు ఉండేవారు. మరి ఎందుకు దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్వాధీనపరుచుకోలేదో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఎలక్షన్స్ ముందు GOMS నెంబర్ 9తో బీటీ కళాశాలని యూనివర్సిటీగా మారుస్తున్నామని చెప్పేసి ఆ రోజు అనిమిశెట్టమ్మ చిత్రపటానికి పూలమాల వేసి చాలామంది అక్కడ నివాళి అర్పిస్తూ మేము యూనివర్సిటీగా మార్చేసాం, జీవో తెచ్చేసామని చెప్పేసి ఇక్కడ పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది, మనమంతా చూసాం. మరి అది పేపర్కే, ఆ జీవో నెంబర్ 9 పేపర్కే పరిమితం అయిపోయిందా? జీవో నెంబర్ 144 ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎందుకు కాలేకపోయింది? ఇవన్నీ కూడా సోదరుడు చెప్పినట్లు ఇది ప్రభుత్వ పరమా, ప్రైవేటు పరమా, లేకుంటే మళ్ళీ ఎయిడెడ్గానే మిగిలిపోతుందా అనే చాలా సందేహాలు నెలకొల్పున్నటువంటి సందర్భంలో ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రచారానికి వచ్చినప్పుడు, ప్రస్తుత మంత్రి లోకేష్ గారు అప్పటి ప్రచారానికి వచ్చినప్పుడు ఈ కాలేజీని యూనివర్సిటీగా చేస్తాము అనే మాట ఇచ్చినందుకు గాను ఆ మాటను మనం మళ్ళీ గుర్తు చేసేలా ఒక ఉద్యమాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. నాయకులకు మనం పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మనం చెప్పాల్సిన అవసరం ఉంది. రాబోయే విద్యా సంవత్సరానికల్లా కనీసం ఒక పెద్ద ఎత్తున మనం పోరాటం దీన్ని చూపించి మదనపల్లిలో మళ్ళీ కూడా ఒక అలజడి కానీ యూనివర్సిటీ పేరు మీద చేయకపోతే మదనపల్లి జిల్లా కానీ యూనివర్సిటీ కానీ అక్కడున్న మెడికల్ కాలేజ్ కానీ కూడా మనం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మదనపల్లి జిల్లా విషయంలో, యూనివర్సిటీ విషయంలో, మెడికల్ కాలేజ్ విషయంలో ఏమాత్రం రాజీ లేని పోరాటం చేయడానికి అందరి సహకారంతో బహుజన సేన కూడా ముందు ఉంటుందని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. మదనపల్లిలో యూనివర్సిటీ ఉండాల్సినటువంటి అవసరం ఏంది, అసలు ఎందుకు పెట్టాలా అనేది మనం ముందుగా చర్చించాలా, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ విధానాలు ఎట్లుండాయనే దాంతో ముడిపడి ఉంటుంది. ప్రభుత్వాలను నడిపేది రాజకీయ పార్టీలే. ప్రభుత్వాలంతా కూడా డ్రీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీలో వచ్చేస్తా ఉన్నాయి. ఈ బీటీ కళాశాల ఎంతో, మేము జాయిన్ అయ్యేటప్పటికి కూడా డిమాండ్ ఉంది ఫుల్గా. నాకు కూడా వెయిటింగ్ లిస్టే, ఇంటర్మీడియట్ వెయిటింగ్ లిస్ట్లో ఉండి సీట్లు పొందాము. ఇక్కడ ఏంది 60%, 70% వస్తే కూడా 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో జాయిన్ కావాలంటే వెయిటింగ్ లిస్ట్. అట్లాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మా కాలేజీలో చేరుదురండి అని చెప్పుకునేటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారాము? విచ్చలవిడిగా వచ్చినటువంటి కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు ఎన్నున్నాయి ఈరోజు మదనపల్లి పట్టణంలో? కార్పొరేట్ కళాశాలలు చైతన్య వాళ్ళవే 2, 3 బ్రాంచ్లు ఉన్నట్టున్నాయి, నారాయణ వాళ్ళవి ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ వాళ్ళవి అయితే ఇంకా మొన్న లెక్క తీస్తే 20కి పైగా ఉన్నాయి జూనియర్ కళాశాలలు. డిగ్రీ కళాశాలలు 10 దాకా ఉన్నాయి. ఇక్కడ ఎందుకు వస్తాయి అడ్మిషన్స్? ఈడ టీచర్లు లేరు, సక్రమంగా ప్రొఫెసర్స్ లేరు, సక్రమంగా ఉన్న హాస్టల్స్ అన్నీ ఎత్తేసినారు, ఉన్న కోర్సులన్నీ ఎత్తేసే పరిస్థితి ఉంది. పీజీ ఇప్పుడు లేనే లేదు. ఉందా పీజీ ఏమన్నా? నాకు తెలియదు, నేను చాలా రోజులు అయింది వచ్చి ఈ కాలేజీ. ఇంటర్మీడియట్ కోర్సులు చాలా ఎత్తేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు డిగ్రీలో కూడా హెచ్ఈపీ ఉందో లేదో నాకు తెలియదు. హెచ్ఈపీ ఉందా? హెచ్ఈపీ ఉందా? ఉందంట. కాబట్టి డిగ్రీలో కూడా ఏం కోర్సులు ఉన్నాయని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల విద్యా సంస్థలన్నీ కూడా నిర్వీర్యమవుతున్నాయి. వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అది కాపాడుకోవాలనంటే పాలక పక్షాలు కార్పొరేట్ అనుకూల విధానాలకు బదులుగా ప్రజా అనుకూల విధానాలు అమలు చేయాలి. ప్రజలందరికీ నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటటువంటి ఒక కాన్సెప్ట్తో ముందుకు రావాలి. అప్పుడే మనం దాన్ని సాధించుకోగలుగుతాం. ఇక్కడ యూనివర్సిటీ రావడం ద్వారా మనం మంచి పీజీ కోర్సులు చేయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఈ వాతావరణానికి తగినట్టుగా, ఈ మదనపల్లి ప్రాంతానికి తగినట్టుగా ఏమైనటువంటి కోర్సులను మనం నిర్ణయించుకునేటటువంటి రైట్ యూనివర్సిటీకి వస్తుంది. ఇది లేదు ఇప్పుడు. ఈరోజు తిరుపతి ఉంది, కుప్పం ఉంది, కడప ఉంది, అనంతపురం ఉంది. ఇప్పుడు ఈ జిల్లాలో మనం చెప్పుకునేదానికి అన్నమయ్య జిల్లాలో కూడా అన్నమయ్య యూనివర్సిటీ ఉంది అని చెప్పి ప్రైవేట్ యూనివర్సిటీ ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నా మనమేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉంది మేము అని చెప్పి పాలకులు చెప్పుకుంటారు కాబట్టి అది ఆ పేరుతో వచ్చిందంటే ఇంకెత్తిపోతుంది. అందువల్ల మదనపల్లికి ఇది స్వతంత్ర పోరాటంలో పేరుంది, పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, విద్యా నిలయంగా ఉంది. ఓయమ్మ సార్ చెప్పిన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి కూడా ఇక్కడ చదువుకున్నారు. చాలామందికి తెలియదు నేటి యువతకి. నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడ చదువుకొని పోయిన ప్రాంతం ఈరోజు, అట్లా పెద్ద పెద్దోళ్ళు చదివినటువంటి ప్రాంతం ఈరోజు
ప్రభుత్వ విద్య ఎక్కడ ఉందా అని తాళాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది రాకుండా ఉండాలంటే ప్రభుత్వ రంగంలో విద్యాలయం ఉండాలి. అది బీటీ కళాశాల కేంద్రంగా ఉండాలి. బీటీ కళాశాల ఎందుకు కేంద్రంగా ఉండాలంటే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. మేము కూడా సిపిఎం పార్టీ తరఫున దీనికి ఒక జేఏసీ లాంటిది లేదా విశ్వవిద్యాలయ సాధన పోరాట కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా అన్ని సంఘాలని అన్ని రంగాలని కలుపుకొని పోవడానికి కృషి చేయాలని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. దాంట్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే నిర్ణయం చేస్తుందో మీరు అందరూ కూడా ఆమోదించండి. దాని మేరకు కమిటీ చేసుకొని మనం అందరం కూడా ఒక కార్యాచరణలోకి పోయి దీన్ని సాధించేంతవరకు మనం పట్టు వదలకుండా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ముందుగా ఉంటామని చెప్పి ఈ సమావేశం పిలిపిస్తే దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మనం యూనివర్సిటీని సాధించడం కోసం మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మిత్రులారా. ఉపాధ్యక్షులు బీఎస్పీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గౌతమన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి వామపక్ష పార్టీలకు, ఇతర రాజకీయ పార్టీలకు, వివిధ ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, ఈ కళాశాల పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నుండి ముందుగా విప్లవ వందనాలు, లాల్ సలాం తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ కళాశాల గొప్పతనం పెద్దలందరూ చెప్పారు, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఈ కళాశాల ఎందుకు ఈ పరిస్థితికి వచ్చిందంటే సిపిఎం సేనన్న చెప్పినట్టు ఈ కళాశాలకు కూడా రాజకీయాలు ముడిపడడం వల్లనే గతంలో చంద్రబాబు నాయుడు గారు 35 యాక్ట్ అనేటువంటి ఒక జీవోని తీసుకురావడం వల్ల ఈ కళాశాల ఎయిడెడ్ కళాశాలలో రిటైర్డ్ అయిపోయినటువంటి లెక్చరర్లను ఎక్కడికైనా రిక్రూట్ చేయకపోవడం వల్ల ఆ సబ్జెక్టులకి లెక్చరర్లు లేకపోవడం, విద్యార్థులకి 3 సబ్జెక్టులకి లెక్చరర్ లేకపోతే ప్రైవేట్ కాలేజీకి పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం తీసుకొచ్చిన తర్వాత ప్రైవేట్ కాలేజీలకి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు మేము కడతాం, విద్యార్థులు మీరు క్యాంపెయిన్ చేసుకొని ఇండ్లకాడి పిలిచిపోయి ప్రైవేట్ కళాశాల యాజమాన్యం మీరు అడ్మిషన్లు చేసుకోండి అని పరోక్షంగా ఒక హింట్ ఇచ్చిన తర్వాత బీటీ కళాశాలకి ఈ పరిస్థితి వచ్చింది. దీన్ని మనం అడగాలి. ఆ రోజు నుంచి కూడా విద్యార్థి సంఘాలు ఒక పక్క పోరాటం చేస్తుంటే ఈ రాష్ట్రానికి ఈ అధికారంలో వచ్చిన ప్రతి పార్టీ కూడా ఈ మదనపల్లిలో కూడా మనం గొప్పలే చెప్తున్నాం. మదనపల్లి బీటీ కళాశాల చాలా గొప్పది, దీనికి చరిత్ర ఉందని. ఇలాంటి చరిత్ర కలిగినటువంటి కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. వీటిపైన ఉక్కుపాదం మోపింది ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించినటువంటి పాలక వర్గాలు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎయిడెడ్ కళాశాలందరినీ కూడా ప్రభుత్వంలో మీకు ఆ విల్లింగ్ ఉంటే మీరు ప్రభుత్వంలో కలపండి అంటే మన కళాశాలను ఎక్కడికని కలిపిన పరిస్థితి లేదు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, పూర్వ విద్యార్థులు, కళాశాలలో ఉన్నటువంటి ఆ 300-500 మంది విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం 1 ఇయర్ పోరాటం చేస్తే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ కళాశాల గేటు ముందు 282 రోజులు నిరాహార దీక్ష చేస్తే అప్పటి ఉన్నటువంటి పాలక వర్గాలు పాలక వర్గాలంతా కూడా విలువైనటువంటి ఈ ఆస్తులపైన కన్నేసి ఇప్పటికి కూడా జీవో ఒకటి నామమాత్రంగా రాజకీయ ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఈ కళాశాలను ప్రభుత్వ పరం చేసుకున్నామని బూటకాలు చెప్పుకుంటూ ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేసినప్పుడు కూడా సార్ ఇప్పుడే చెప్పారు, 11 ఎకరాల 86 సెంట్లు ప్రభుత్వానికి రాసిచ్చామని. ఇంతవరకు రిజిస్ట్రేషన్ ఎక్కడ కాలేదు. రిజిస్ట్రేషన్ కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి పర్మనెంట్ లెక్చరర్ ఒక్కరు కూడా ఈ కళాశాలలో పనిచేసేటువంటి పరిస్థితి లేదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి కళాశాలలో ప్రభుత్వం నుంచి వచ్చింది ఒక ప్రిన్సిపల్ గారే ఉండారేమో తప్ప 3-4 లెక్చరర్లు వస్తే వాళ్ళు కూడా ఏదో ఇబ్బందులు పెట్టి ట్రాన్స్ఫర్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజుకి కూడా ఆ రోజు ఎయిడెడ్ కాలేజీలో ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్లే ఈ రోజు కూడా చదువు చెప్తుంటే 15%, 10% ఈ కళాశాలలో రిజల్ట్ వస్తుంటే ఏ విద్యార్థి అయినా ఈ కళాశాలలో తన జీవితాన్ని పోగొట్టుకోవాలనుకుంటాడా? ఆలోచించండి. మనం ప్రజా పోరాటం నడవకపోవడం వల్లనే ఈ కళాశాలలో పిచ్చోడి మాదిరిగా ముద్ర వేసి ఈ కళాశాల నడవలేదు, విద్యార్థులు లేరనేసి ఇవాళ ఇంత వాల్యుబుల్ ల్యాండ్స్ కానీ లేదంటే ఉన్నటువంటి బిల్డింగ్లు నిరుపయోగంగా పెట్టి ప్రైవేట్ కాలేజీలను పెంచిపోయించింది ప్రభుత్వాలు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటే, ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళే దీనికి ప్రధాన కారణం అనేసి కూడా నేను ఆరోపణ చేస్తూ ఈ కళాశాల యూనివర్సిటీ కోసం చేసేటువంటి ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ కూడా
ప్రథమ పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌతమ్ అన్నకి లాల్ సలాం తెలియజేస్తున్నాం మిత్రులారా.